ఈ బుక్ రాసేటప్పుడు మీరేదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసారా? ప్రాబ్లమ్ అంటే టైం ఫేస్ చేశాను. నాకు చాలా టైం పట్టేసింది పుస్తకం. ఎందుకంటే నేను అప్పట్లో గవర్నమెంట్ జాబ్ చేసేవాడిని. కమర్షియల్ టాక్స్ ఆఫీసర్‌గా ఉండేవాడిని. మాది 9-5 జాబ్ కాదది. మాకు చాలా టెన్షన్స్ ఉంటాయి. చాలా హెవీ వర్క్ ఉంటది. ఈవెన్ కొన్నిసార్లు హాలిడేస్ రోజు కూడా ఆఫీస్‌కెళ్ళాల్సొస్తది. అలాంటి టైంలో రాత్రిపూట మిడ్‌నైట్ కూర్చొని రాసేవాడిని. అది నాకు చాలా ఎక్కువ టైం పట్టింది. సో, నేను అనుకున్న పుస్తకం చాలా లేట్. 'సచిన్ టెండూల్కర్' రిటైర్మెంట్ టైంకి నేను తీసుకురాగలిగాను. ఇంకా చాలా ముందు తేవాల్సింది. కొన్ని సంవత్సరాలు పట్టేసింది పుస్తకం రాయడానికి. బికాజ్ నాకు ఫుల్ టైమ్‌గా ఉండుంటే బాగుండేది. ఫుల్ టైమ్ కాకుండా చాలా దానికి హిస్టరీకి సంబంధించి చాలా మెటీరియల్ కూడా గ్యాదర్ చేయాలి. ఎన్నో పుస్తకాలు రిఫర్ చేయాలి. సో, దానివల్ల నాకు కొంత టైం పట్టింది. అదర్‌వైజ్ ఐ ఎంజాయ్డ్ డూయింగ్ దిస్ వర్క్. ఎందుకంటే నాకు క్రికెట్‌కి సంబంధించి నాకున్న అనేక రోల్స్‌లో ఇదొక రోల్. అండ్ ఐ స్టార్టెడ్ యాస్ ఎ స్పోర్ట్స్ జర్నలిస్ట్. తర్వాత కాలమిస్ట్ అయ్యాను. తర్వాత కామెంటేటర్, టీవీ అనలిస్టు, యూట్యూబర్ ఇలాంటివన్నీ. పుస్తక రచయిత ఇంకొక పార్శ్వం. సో, ఈ ఈ దీంట్లో కూడా నేను దాదాపు ఒక 10 పుస్తకాల దాకా రాసాను తెలుగులో, ఇంగ్లీష్‌లో. దాంట్లో ఇది చాలా ఎక్కువ టైం పట్టింది. దిస్ వన్ ఆఫ్ మై బెస్ట్ వర్క్స్‌గా నేను భావిస్తాను. అసలు ఇన్ని రోల్స్ ప్లే చేసిన మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం మా అదృష్టం అని చెప్పాలి సార్. ఎందుకు అంటే మామూలుగా మనకి ఉన్న బిజీ లైఫ్‌లో పుస్తకం రాయడం కాదు కదా! చదవడమే గొప్ప. అంటే అది కూడా వీలు కాదు. అలాంటిది మీరు జాబ్‌ని, మీ పర్సనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేస్తూ నైట్ కూర్చొని ఎంతో కష్టపడి ఇలాంటి ఒక గొప్ప పుస్తకాన్ని మీరు రాసారు. అయితే ఇంత మంచి పుస్తకం మనకి అబ్రాడ్‌లో కూడా అంటే ఫారిన్ కంట్రీస్‌లలో కూడా సేల్ అయింది అని విన్నాము. అది నిజమేనా? అవుతుంది. ఎందుకంటే దీన్ని ఐబీహెచ్ వాళ్ళు మార్కెట్ చేశారు. అది వాళ్ళు మొత్తం అంతా ప్రపంచం. అందులో ఇప్పుడు ఆన్‌లైన్‌లో మీకు బుక్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి వేరే దేశాల్లో కూడా అది చదువుతారు. ఇంగ్లీష్‌లో రాయడం వల్ల అదే అడ్వాంటేజ్. నేను అబ్జర్వ్ చేసిందంటే నేను తెలుగులో కూడా రాశాను కదా! తెలుగులో క్రికెట్ పుస్తకాలు అంత ఎక్కువగా అమ్ముడుపోవు. ఇంగ్లీష్‌లో రాస్తే మీకు ఇప్పటికి ఇప్పుడు పుస్తకాలు చదివే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. బుక్ రీడింగ్ అనే హ్యాబిట్ తగ్గిపోయింది. కానీ తెలుగులో ఇప్పటికీ స్పోర్ట్స్ పుస్తకాలకి ఉన్న డిమాండ్ చాలా తక్కువ ఉంది. వేరేజ్ ఇంగ్లీష్‌లో మీరు క్రికెట్‌కి సంబంధించి కానీ, స్పోర్ట్స్ మీద రాస్తే పుస్తకాలు ఇప్పటికీ వాళ్ళకి చాలా మంచి వ్యూవర్‌షిప్ గాని, చాలా మంచి ఆదరణ అనేది మనం చూస్తున్నాం. అయితే ఈ బుక్‌లో ఒక హైలైట్స్ కొన్ని చెప్పాలంటే మీరేం చెప్తారు సార్? ఈ బుక్‌లో హైలైట్స్ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే దీంట్లో కేవలం సచిన్ ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ కాదు. కొన్ని ఎవరికీ పెద్దగా తెలియని ఇన్నింగ్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అవి బ్యాటింగ్ పరంగానే కాదు. సచిన్ ఈజ్ అన్ ఆల్ రౌండర్ యాక్చువల్‌గా. సచిన్ ఆన్ ఫీల్డ్ చేయలేని పని ఏమి లేదు. మంచి బ్రహ్మాండమైన క్యాచ్‌లు పడతాడు. రకరకాల బౌలింగ్ ఏస్తాడు. మీడియం పేస్ ఏస్తాడు. లెగ్ స్పిన్ ఏస్తాడు. ఆఫ్ స్పిన్ ఏస్తాడు. హీ కెన్ డూ ఎనీథింగ్ ఆన్ ద ఫీల్డ్ ఆఫ్ క్రికెట్. సో, అతని బౌలింగ్ పర్ఫార్మెన్సెస్ కూడా నేను దాంట్లో మెన్షన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ 1990స్‌లో హీరో కప్ అని ఒక టోర్నమెంట్ జరిగింది. దాంట్లో మనం ఒక మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో 3-4 రన్సే కొట్టాలి వాళ్ళు గెలవడానికి. ఒక్క ఓవర్‌లో మన ప్రత్యర్థి జట్టు. సో, అప్పుడు ఎవరికి బౌలింగ్ ఇవ్వాలి? సచిన్ రెగ్యులర్ బౌలర్ కాదు. కానీ కెప్టెన్ సచిన్‌కి బౌలింగ్ ఇస్తే సచిన్ ఆ మ్యాచ్‌ని మనకు గెలిపించి పెట్టాడు తన బౌలింగ్. సో, అలాంటి కొంత మ్యాజిక్ కూడా క్రియేట్ చేశాడు. విత్ ద బాల్ ఆల్సో. నాట్ ఓన్లీ విత్ ద బ్యాట్. సో, అలాంటివన్నీ కూడా హైలైట్ చేశాను. అన్నిటికీ దీంట్లో ఫోటోస్ కూడా ఇచ్చాను. నేను తీసుకున్న అన్నిటికి 100 నేను ఫోటోలు గ్యాదర్ చేసి, తర్వాత నేను హిందూ ఆఫీస్ ఉంది చెన్నైలో. వాళ్ళ దగ్గర మొత్తం అన్ని ఫోటోస్ ఉంటాయి. అక్కడికెళ్ళి వాళ్ళ దగ్గర నేను ఫోటోస్ పర్చేజ్ చేసి ఈ పుస్తకంలో పెట్టడం జరిగింది. అందులో కలర్‌లో పెట్టడం జరిగింది. సో, లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ హాస్ గాన్ ఇంటు దిస్ బుక్. బట్ అల్టిమేట్లీ ఐ వాస్ హ్యాపీ బికాజ్ ది ప్రొడక్ట్ హాస్ కమ్ ఔట్ వెరీ వెల్. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని